Hi, hello, namaste. Welcome to Sitama Vakito live show presented by Godarbar. 1 o'clock అయిపోయింది మన చూడడం స్టార్ట్ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్ కి కాల్ చేయండి, నాతో మాట్లాడండి. నేను అడిగే క్వశ్చన్స్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్పి గోదర్బార్ ప్రోడక్ట్ ని గిఫ్ట్ గా పొందండి. మన ఫస్ట్ లక్కీ కాలర్ తో మాట్లాడదాం. హలో హలో హాయ్ అండి, ఎవరు? హాయ్ అండి, వరంగల్ నుంచి అండి. లక్ష్మి, బాగున్నారా? లక్ష్మి గారు బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఏం చేస్తున్నారు లక్ష్మి గారు? వర్షం అండి, వరంగల్లో బాగా ఇంట్లోనే ఉంటున్నాం. అవునా, జాగ్రత్తగా ఉన్నారా? కొంచెం బాగా పడుతుంది కదా వర్షం. అవునండి, బాగా పడుతుంది. అదే బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి. వెళ్తలేదండి అసలు. నిన్న ఒక్క రోజే కొంచెం తక్కువైందండి, మళ్ళీ ఈ రోజు కూడా వర్షం 10 రోజులు పోయి నుంచి మళ్ళీ పొద్దున్న నుంచి స్టార్ట్ అయింది కదా వర్షం, నైట్ నుంచే స్టార్ట్ అయిపోయింది. అవునండి. లంచ్ చేశారా లక్ష్మి గారు? ఇంకా లేదండి, చేస్తాం ఇప్పుడు. ఓకే, ఏం స్పెషల్స్ చేశారు వంట? ఈ రోజు పప్పు వండారండి. ఓకే, పప్పు. సో ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు లక్ష్మి గారు? ఇంట్లోనండి, ఇంట్లో పనులు సరిపోతాయండి మాకు. ఇంట్లో వర్క్స్ సరిపోతాయా? ఆ, ఇంకా అసలు ఖాళీ టైమే దొరకదా? ఉంటానండి, మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు టీవీ చూస్తూ ఉండే అప్పుడప్పుడు. ఇంకా ఏమైనా పుస్తకాలు చదవటం ఇటువంటివి ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయా? లేదండి, నాకు అంత చదువు రాదు, తక్కువ. చిన్న చిన్నగా ఉంటా కానీ నాకు ఎక్కువ చదువు రాదు. సరే అండి, మన భారత్ టుడేలో మీకు ఇష్టమైన ప్రోగ్రామ్ ఏది? చూస్తా అండి, వార్తలు చూస్తారండి మా వాళ్ళు ఎక్కువ. ఇది కూడా చూస్తారు, ఇంకా వేరే వస్తాయి కదా జోకులు. ఓకే, మన ప్రోగ్రామ్ రెగ్యులర్ గా చూస్తుంటారా? చూస్తామండి. చేశారా ఇంతకుముందు ఫోన్? చేశారు అనుకుంటా. చేసామండి, ఇది వరకు బాగా చేసుకోవాలి, ఈ మధ్య కలవట్లేదండి ఫోన్ అసలు. ఓకే ఓకే, ఇవాళ కలిసింది లక్కీగా. ఛానల్ అవుతుందిలేండి, సంవత్సరం దగ్గర అవుతుంది. గిఫ్ట్స్ గెలుచుకున్నారా అయితే? అప్పట్లో గెలుచుకున్నామండి. ఏమొచ్చాయి గిఫ్ట్స్? సబ్బు అండి, పసుపు కుంకుమ వచ్చినాయి. ఓకే, పసుపు కుంకుమ ఎలా ఉన్నాయండి? బాగున్నాయండి, చాలా బాగున్నాయి. తీసుకుందామని మేము అడిగామండి ఫోన్ చేసి. అడిగితే ఎక్కడ షాప్ చెప్పారండి, ఈ మధ్య అడిగాము. రంక్షాపేటలో ఎక్కడ ఉందన్నారు కానీ వెళ్ళలేదు. ఇంకా మొన్ననే ఫోన్ చేసి అడిగామని తెలుసుకున్నాం. హోమ్ డెలివరీ ఏమైనా ఆప్షన్ ఉందేమో అడగాల్సింది మళ్ళీ కాల్ చేసి. మళ్ళీ రెండోసారి చేస్తే మళ్ళీ ఏమంటారు అని చెప్పేసి అడగలేదండి. ఏం పర్లేదండి, అడగండి. అదే అడగాలండి. చాలా పసుపు అయితే బాగుందండి, మంచిగా కుంకుమ పసుపు కూడా. ఓకే, సోప్ ఎలా ఉందండి? సోప్ బాగుందండి, షాంపూ కూడా వచ్చిందండి ఒకసారి. సో మీ ఫ్రెండ్స్ అందరికి చెప్తున్నారా? నేను వాటర్ కోసం అడిగానండి ఫోన్ చేసి తెప్పించుకుందామని. దేని గురించి అండి? అదే షాంపూ సబ్బు బాగున్నాయి కదండి, పసుపు కుంకుమనే. ఓకే, అడిగాను ఫోన్ చేసి. అడిగితే అడ్రస్ చెప్పారండి, వెళ్ళమని, కానీ ఇంకా వెళ్ళలేదు అన్నట్టు. ఓకే, మళ్ళీ కాల్ చేసి హోమ్ డెలివరీ ఆప్షన్ ఏమన్నా ఉందేమో కనుక్కోండి. సరే. సో మాకోసం మంచి పాట కానీ చిట్కే కానీ చెప్పేయండి. చిట్కే చెప్తానండి, పాటలు రావు కానీ. పాటలు రావా? సినిమాలు చూడరా మీరు అసలు? టీవీలో వచ్చి చూస్తా ఉండే అప్పుడు. మరి టీవీలో వచ్చే సినిమాల్లో పాటలు రావట్లేదండి? పాటలు నాకు రాదండి, పాట పాడతాం. పాటలు రావంటారు, చాలా బాగా పాడతారు అందరూ. మీరు కూడా పాడాల్సిందే క్వశ్చన్ తర్వాత. సరే చిట్టి. ఓకే సరే, చిట్కా అయితే చెప్పేసేయండి. చెప్తానండి. నిల్వ పచ్చళ్ళు నలుపు రాకుండా ఉండాలంటే పసుపు వేసుకోవాలండి. ఒక స్పూన్ పసుపు వేసుకుంటే నలుపు రాకుండా ఉంటాయండి. ఓకే, ఏమైనా పచ్చళ్ళలో ఊరగాయ ఇటువంటి వాటిల్లో పసుపు వేసుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటాయి అంటారు. అవునండి, చాలా మంచి చిట్కా చెప్పారండి. సో ఇంకా ఈ కరోనా టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరి? జాగ్రత్తలు తీసుకుంటున్నారండి. అసలు బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకుంటున్నారండి, శానిటైజర్ పట్టుకెళ్తున్నారు కూడా. వచ్చిన తర్వాత కూడా స్నానం చేస్తే లోపలికి వస్తున్నారు. ఓకే, ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? హాట్ వాటర్ తాగుతున్నారా ప్రతిరోజు? తాగుతున్నామండి. దాచిన చెక్క మరగబెట్టుకుని నీళ్లు తాగుతున్నామండి. జాగ్రత్తలు తీసుకుంటున్నాడు బాగానే. సరే అండి, క్వశ్చన్కి వెళ్ళిపోదాం అయితే. సరే అండి, ఓకే వెళ్దాం. క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసి, శాలంకాయనుల్లో అశ్వమేధ యాగాన్ని ఏ రాజు చేశారు?
మళ్ళీ రిపీట్ చేస్తున్నాను క్వశ్చన్. శాలంకాయనుల్లో అశ్వమేధ యాగాన్ని ఏ రాజు చేశారు? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ విజయదేవవర్మ, ఆప్షన్ బి రెండో నందివర్మ, ఆప్షన్ సి చండవర్మ, ఆప్షన్ డి హస్తివర్మ. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. కొంచెం క్లూ ఇస్తారండి? నాకు కూడా తెలియదండి, ట్రై చేయండి, నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ముందు ఏదన్నా ఆన్సర్ అనుకుంటున్నారో చెప్పండి. ఆ, నాకు తప్పైతే చెప్పండి ఒకసారి. అలాగే అండి, చెప్తానండి. తప్పకుండా. ఆ, చెప్తాను. విజయ్ అండి. ఏ అనుకుంటున్నారా మీరు? అవునండి అనుకుంటున్నాను, కాకపోతే చెప్పండి ఒకసారి. ఓకే, ఎక్కడైనా చదివారా లేకపోతే గెస్ట్ చేస్తున్నారా? ఆహా, నాకు తెలియదండి, మామూలుగా చెప్పానండి గెస్ట్ చేసి. ఓకే, ఫ్రీజ్ చేసేద్దాంలేండి, అయితే టైం అయిపోతుంది. సరే అండి. ఓకే, ఆప్షన్ ఏ ఫ్రీజ్ ప్లీజ్. ఇంకేంటండి విశేషాలు? నేను వరకు బాగా చేసేదాన్ని, ఈ మధ్య చేయట్లేదండి. మీకు ఫోన్ ఎందుకు చేయట్లేదు మరి? కలుతులేదండి, చేస్తున్నాను కానీ. ఓకే, కాల్ కలవట్లేదు చేస్తున్నా కూడా. వంట ప్రోగ్రామ్ వచ్చేది కదండి, అది కూడా బాగా చూసుకోవడం. ఓకే, సో లాక్డౌన్ టైంలో బోల్డ్ అంత ఫ్రీ టైం దొరికింది కదా, ఏమన్నా ట్రై చేశారా వెరైటీస్ వంటల్లో కానీ ఏమన్నా? చేశానండి. అదే గుమ్మడికాయ పులుసు అయ్యి చూపించేవారు కదండి, ఓకే, అలా చేసేదాన్ని నేను ఇంట్లో. ఎలా చేస్తారు ఒక్క నిమిషంలో చెప్పేస్తారా గుమ్మడికాయ పులుసు? చెప్తానండి. చెప్పేసేయండి అయితే తొందరగా. గుమ్మడికాయ పోసండి, ఉడకబెట్టి దాంట్లో కొంచెం పప్పు వేస్తారండి, కందిపప్పు. ఇష్టమైన బెల్లం వేసుకుంటారండి, బెల్లం వేసుకుంటేనే బాగుంటదండి దాంట్లో. అంటే తీయగుంటుందా? స్వీట్ ఉంటదండి అది. ఓకే, గుమ్మడికాయ కూడా బాగుంటదండి అలా. ఓకే అండి, చాలా మంచి రెసిపీ చెప్పారు. పాట పాడతానన్నారుగా, పాడేయండి. మళ్ళీ రేపు మా పాప పాడిస్తానండి. ఏంటండి? మళ్ళీ రేపు మా పాపను పాడమంటారండి, ఇప్పుడు పాడనంటుంది. లేదు, పాడతానన్నారుగా, పాడాల్సిందే, తప్పదు, పాడేయండి. వద్దండి, ఇంకా పడతామండి. మీరు పాడితేనే ఆన్సర్ కరెక్ట్ గా చెప్తాను, లేకపోతే చెప్పను. బాగుంటున్నారు, పాడండి, పర్లేదు, పాడేయండి. నాకు రాదండి నిజంగానే. ఏదన్నా శ్లోకం అన్నా చెప్పండి, లేకపోతే. మా వారిని అడిగి చూస్తానండి. సర్లేండి, ఆన్సర్ కరెక్ట్ గా చూసేద్దాం, నెక్స్ట్ టైం పాడేయండి అయితే. ఓకే, సరే. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్ అండి, మీరు గోదార్బార్ ప్రోడక్ట్ ని గిఫ్ట్ గా పొందారు. మన నెక్స్ట్ లక్కీ కాలర్ తో మాట్లాడదాం. హలో 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 అండి. హాయ్ అండి, ఎవరు? హలో, నా పేరు రాణి. రాణి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అనకాపల్లి అండి, వైజాగ్ జిల్లా. అనకాపల్లి నుంచి. ఓకే, ఎలా ఉన్నారు రాణి గారు? బాగానే ఉన్నానండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఏం చేస్తుంటారు రాణి గారు? కూడా కనపడుతున్నారు. ఏంటండి? మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. రోజు చూస్తాను, మొన్న కలిసి కానీ ఓడిపోయాను. ఓకే, ఇవాళ గెలవడానికి ట్రై చేద్దాంలేండి. అలాగండి, అలాగే. ఏం చేస్తుంటారు రాణి గారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? మామూలు పిల్లలు, మా పిల్లలు కనుక ఇంట్లో పనిలోనే సరిపోతుంది. కొంచెం గట్టిగా మాట్లాడరా, నాకు వినిపించట్లేదు. మగ పిల్లలు అండి, పని ఉంటారు ఇంట్లో. ఓకే, హలో, చెప్పండి. అదే పని ఎక్కువగానే ఉంటది ఇంట్లో. సో అసలు టైం దొరకదన్నమాట ఇంటి పనులతో మీకు? లేదండి, లేదమ్మా. ఇంట్లో పిల్లలు ఉన్నారా? ఇద్దరు, ఓ పాప బాబు. ఏం చదువుతున్నారండి? చిన్న వాళ్ళ పెద్ద వాళ్ళ? 10th, 9th. ఓకే ఓకే, సో వాళ్ళకి వండి పెట్టడం ఇవే సరిపోతుంటాయి మీకు ఇంట్లో? సరిపోతుందండి. సో ఇంకా టీవీ మా భారత్ టుడే ఛానల్లో మీకు ఇష్టమైన ప్రోగ్రామ్ ఏది? నాకండి ఇది సీతమ్మ వాకిట్లో చూస్తాం, అప్పుడు న్యూస్ కూడా చూస్తాం. ఓకే అండి, ఇంతకుముందు గెలుచుకున్నారా? అంటే అప్పుడు ఇప్పుడు మొదలు పెట్టినప్పుడు ఏం గెలవలేదండి, అప్పుడు పాతప్పుడు గెలుచుకున్నాం. ఓకే,
సో గోదర్బార్ ప్రోడక్ట్స్ వాడుతున్నారా మీరు? వాడుతున్నానండి, ఆయిల్ వాడుతున్నాను, మ్మ్. తర్వాత అగరబత్తులు వాడాను, సోపు వాడాను. ఓకే, అగర్బత్తీస్ ఆయిల్ ఎలా ఉందండి? చాలా బాగున్నాయి. అదే చాలా మంది చెప్తున్నారు ఆయిల్ చాలా బాగుందని, అలాగే అగర్బత్తీస్ చాలా బాగుంది, వాసన చాలా బాగుంది. బాగున్నాయి ఆయిల్ అని చాలా చెప్తున్నారు. సోప్ కూడా బాగుంది. ఓకే ఓకే. సో మీ చుట్టుపక్కల వాళ్ళందరికి చెప్తున్నారా మన ప్రోడక్ట్స్ వాడమని? చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను. ఓకే అండి. అక్కడ కరోనా ఎలా ఉందండి? కేసెస్ తగ్గాయా మీ ఏరియాలో? ఎక్కువే ఉన్నాయండి. అనకాపల్లి అయితే 800-700 ఉన్నాయి. ఓకే. సో జాగ్రత్తగా ఉంటున్నారా? మరి జాగ్రత్తలు తీసుకుంటున్నారా? జాగ్రత్తగా ఉంటున్నాము. ఓకే. ఇంకేంటండి నాకు కొంచెం ఏంటండి? రావట్లేదు, చూస్తాను, కొంచెం లేట్ గా వస్తుంది. ఓకే, నేను క్వశ్చన్ 2 times రిపీట్ చేస్తానులేండి, నో ప్రాబ్లం. అదే ఎప్పుడుగా రావట్లేదు, అడిగితే పెట్టట్లేదు ఛానల్. ఓకే అండి, మళ్ళీ చెప్పండి. అయినా ఇప్పుడు నేను క్వశ్చన్ 2 times రిపీట్ చేస్తాను, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. అలా ఇంకా కరోనా టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరి? అలాగే ఇవి ఉన్నాయి కదండి, కషాయం ఇలాంటివి, వేడి నీళ్ళు తాగటం, బయటకు వెళ్తే మాస్క్ వేసుకోవటం. కషాయం తీసుకుంటున్నారా? ఏం కషాయం తీసుకుంటున్నారో చెప్పండి, మేము ట్రై చేస్తాం. ఈ కషాయం అంటే ఏం లేదమ్మా, ఇదిగో చెక్క, దాల్చిన చెక్క, తప్ప మిరియాలు, ఇలాగా అవి అన్ని మరగబెట్టుకొని గోరువెచ్చగా తాగుతుంది. రోజు ఒక్కసారి తీసుకుంటున్నారా కషాయం? ఒకసారి, సాయంత్రం ఒకసారి. ఓకే, రోజుకు 2 సార్లు తీసుకుంటున్నారు. తీసుకుంటున్నాను. సో మాకోసం మంచి పాట కానీ చుట్క కానీ చెప్పండి. చిట్కా చెప్తాను. సరే చెప్పండి. చిట్కా చెప్తాను. చెప్పండి. అదే ఇప్పుడు నోట్లో కురుకులు వస్తాయి కదమ్మా, వేడి చేసి. హలో, చెప్పండి, వింటున్నాను. ఆ కురుకులకి పసుపును తేనె కలిపి రాస్తే తగ్గిపోతుంది. పసుపు తేనె అంటున్నారా? తేనె పసుపు కలిపి ఆ కన్నాల దగ్గర గోయిల్లో. ఓకే, పింపుల్స్ కి పసుపు తేనె కలిపి రాసి ఎంత టైం ఉండాలంటారు? ఒక 10 నిమిషాలు. 10 నిమిషాలా? చేస్తే తగ్గిపోతుంది, మండుతుంది, తగ్గిపోతుంది. ఓకే, మీరు ట్రై చేస్తున్నారా? తగ్గిపోయింది, నేను ట్రై చేస్తే చెప్తాను అవకి. ఓకే అండి, ఏదైనా పింపుల్స్ ఉంటే పసుపు తేనె కలిపి రాసి ఒక 10 నిమిషాల తర్వాత వాష్ చేసేస్తే తగ్గుతాయి అంటారు. చాలా మంచి చిట్కా చెప్పారండి, థ్యాంక్ యూ. ఇంకా పాట పాడొచ్చు కదా మా కోసం? పాటలు రావా? చిట్కాలు అయితే చెప్తుంటాను కానీ. పూజలు చేస్తుంటారా మీరు? చేస్తూ ఉంటాం. ఏదైనా శ్లోకం చెప్పండి అయితే. శ్లోకం అంటే రావమ్మా, ఇది నేను కాదు. సరే, ఏమైనా సినిమాలు చూస్తుంటారా మరి? పాత సినిమాలన్నా టీవీలో వస్తేనేనమ్మా. అసలు సినిమాలు కూడా చూడరా? ఎక్కడ చూడండి. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? ఎవరు అంటే పాత వాళ్ళే, మహేష్ బాబు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు. మహేష్ బాబుకి సంబంధించి ఏదైనా సాంగ్ పాడాల్సింది, చాలా మంచి పాటలు ఉన్నాయి. అసలు కొత్త పాటలు వస్తాయి. సరే అండి, సరే క్వశ్చన్కి వెళ్ళిపోదాం అయితే. క్వశ్చన్ చెప్పు, 2 సార్లు చెప్పు. ట్రై చేస్తాను. ఓకే అండి, క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసి, దేశంలో మొదటి టైటానియం ప్లాంట్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటైంది? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. దేశంలో మొదటి టైటానియం ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఏర్పాటైంది? టైటానియం ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఏర్పడ్డది? అవునండి, ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్స్ చెప్తున్నాను. ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. ఇంకా నాకు రాలేదు అదే. నేను చెప్పాను కదా, మీరు నోట్ చేసుకోలేదా? 2 times చెప్పాను. దేశంలో మొదటి టైటానియం ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఏర్పాటైంది? ఆప్షన్స్ తమిళనాడు, కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్. కేరళ అనుకుంటున్నారా? చదివారా మీరు ఎక్కడన్నా? ఓకే, మీరు ఏమైనా ఎగ్జామ్స్ ఏమైనా రాసారా, గ్రూప్స్ ఇటువంటివి? చదివారా? ఓకే అండి, సో కేరళ ఫ్రీజ్ చేసేద్దామా? టైం ఉంది కదా కొంచెం. ఫ్రీజ్ చేసేద్దాంలేండి కేరళ. సరే. ఓకే,
అలాగే ఆప్షన్ బి ఫ్రీజ్ ప్లీజ్. ఓకే అండి, ఆన్సర్ కరెక్ట్గా చూసే ముందు మంచి పాట ట్రై చేయండి, నా కోసం పాడండి. ఆడండి. ఆట అంటే రాదమ్మా. చిట్కా చెప్తాను, ఇంకోసారి ట్రై చేస్తాను. సరే చెప్పండి చిట్కా. ఇప్పుడు టమాటా పళ్ళు వేగా ఉడకాలి అంటే ఏంటండి? కొద్దిగా టమాటా పండు మ్మ్. టమాటా పళ్ళు కూరలో బాగా ఉడకాలంటే పొయ్యి మీద కాల్చి దాన్ని ముక్కల కోసం ఉడకబెట్టాలి. పొయ్యి మీద అర్థం కాలేదండి, మళ్ళీ చెప్పండి. టమోటాలు బాగా టమాటా ఉడకాలంటే? ఉడకాలి అంటే దాన్ని ఆకుల పొల్లు ఏదో గుచ్చి గ్యాస్ మీద బెట్టి పెట్టాలి, దాన్ని ఉడకబెట్టాలి. ఓకే ఓకే, వాటిని విడిగా కాల్చాలంటారు. దాన్ని తొక్క తీసి ఉడకబెట్టాలి. ఓకే అండి, చాలా మంచి చిట్కా చెప్పారు, థ్యాంక్ యూ. బాగా ఉడుకుతుంది. ఓకే అండి, ఆన్సర్ కరెక్ట్ కదా చూసిద్దాం. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్ అండి, మీరు గోదర్బార్ ప్రోడక్ట్ని గిఫ్ట్గా పొందారు. చూసారు కదండి, మన 2 కాలర్స్ చాలా ఈజీగా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పి గోదర్బార్ ప్రోడక్ట్ని గిఫ్ట్గా పొందారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైఫ్ కి కాల్ చేసి నాతో మాట్లాడి నేను అడిగే క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పి గోదర్బార్ ప్రోడక్ట్ని గిఫ్ట్గా పొందండి. మన నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో హలో, హాయ్ అండి, ఎవరు? అండి జయలక్ష్మి అండి, గుంటూరు నుంచి. జయలక్ష్మి గారు ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇంతకుముందు మీరు వేరే ఛానల్లో కూడా వచ్చేవాళ్ళు కదండి? అవునండి. గుర్తుపట్టే. ఓకే, మీ నేమ్ జయలక్ష్మి గారా విజయలక్ష్మి గారా? జయలక్ష్మి. జయలక్ష్మి, ఓకే. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు జయలక్ష్మి గారు? ఏం చేస్తుంటారు మీరు? బాగున్నా, హౌస్ వైఫ్. మీరు రెండు సార్లు ఓడిపోతే మీతో ఫోన్ చేసినప్పుడు. అదే అంటున్నాను, డౌట్ వచ్చి అంటున్నాను నేమ్ గుర్తుంది మీతో మాట్లాడినట్టు. అవును. ఇంకా ఏం చేస్తున్నారు, మార్నింగ్ నుంచి ఏం చేస్తారు జయలక్ష్మి గారు? ఏం చేయాల, ఖాళీగానే ఉన్నామండి. ఖాళీగానే ఉన్నారా? లంచ్ చేసేసారా? లేదు లేదు, ఇంకా చేయలే. మరి ఏం చేశారు వంట? మన ప్రోగ్రామ్ అయిపోయాక తింటారు, మరి వంట ఏం చేశారు? ఈరోజు చికెన్. ఓకే, సో ఇంకా ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు జయలక్ష్మి గారు? ఖాళీ టైంలో టీవీ చూస్తుంటాము, ఇంకేముందో ఏదైనా పని చేసుకుంటా ఉంటాం. ఓకే, పుస్తకాలు చదవడం, టైలరింగ్ ఇటువంటి హ్యాబిట్స్ ఏం లేవా? చదువుతా, పుస్తకాలు చూస్తుంటా. సో ఎటువంటి పుస్తకాలు ఎక్కువ చదువుతుంటారు? ఆధ్యాత్మికమా లేకపోతే ఏదన్నా? ఆధ్యాత్మికమే, ఇదే పురాణాలు ఇలాంటివి చూస్తుంటా. ఓకే ఓకే, సో మాకు ఒక మంచి విషయాన్ని చెప్పొచ్చు కదా పురాణాలకు సంబంధించి. పుస్తకాలు చూసే కన్నా కూడా మళ్ళీ ఇందులో టీవీలో కూడా బాగానే వస్తున్నాయి కదా అన్ని. అవునండి, మీరు మా కోసం ఒక మంచి పురాణాలకు సంబంధించి ఒక మంచి విషయం కదా చెప్పొచ్చు కదా అంటున్నాను. విషయమా? విషయం అంటే మనం ఇప్పుడు మకర తోరణం అంటారు చూడండి, దేవుడి గుళ్ళో దేవాలయంలో పాముని మకర తోరణం చూశారని అడుగుతారు చూడండి. అవును. అక్కడ తీర్చిముఖుడు అనే ఆ రాక్షసుడు ఉంటాడు, బ్రహ్మను మెప్పించి అనేక వరాలు పొందాడు అనమాట. ఓకే, వరప్రభావంతో సమస్త భవనాల్లోని సిరి సంపదలు దోచుకున్నాడు అనమాట. చివరికి జగన్మాత పార్వతీదేవిని కూడా పొందాలనుకున్నాడు అని ఆశపడ్డాడు. అతని దురాశను చూసి శివుడు శపిస్తాడు అనమాట, మహేశ్వరుడు. ఓకే, అతన్ని మింగేయమని అతి భయంకరమైన అగ్ని సృష్టిస్తాడు శివుడు. పరమేశ్వరుని అగ్నితో ఆ జ్వాలను అగ్నిని రాక్షసుడు తరమసాగిన తర్వాత మరణం లేక వరం పొందిన తనను ఎక్కడ దహించే వేస్తుందోనన్న భయంతో పరుగులు తీస్తూ అన్ని లోకాలు తిరిగి చివరికి పరమశివుణ్ణే శరణు కోరాడు తీర్చిముఖుడు. దీంతో భక్తవత్సరుడనైన బోళా శంకరుడు ఆ రాక్షసుని రక్షిస్తాడు. ఆ అగ్నిని ఉపసంహరించిన తన్ను మూడో కన్నుగా ధరించాడు అనమాట. ఆ తర్వాత కీర్తిముఖుడు తనకు విపరీతమైన ఆకలిగా ఉన్నది. ఆ ఆకలిగా ఉంటే ఏదైనా పదార్థం చూపించమని మహాదేవుని కోరాడు. పిచ్చిగా శివుని నిన్ను నువ్వే తినని చెప్పాడు. ఆ శివుని అగ్నితో కీర్తిముఖుడు ముసలి రూపం ధరించి తను తానే
ముందుగా తోక భాగం నుంచి మొదలు పెడతాడు తినటానికి. ఓకే. మొదలుపెట్టి కంఠం వరకు తిన్నాడు. తానే ఎలా తినాలో అతనికి తెలియలేదు. అతని ఆకలి ఇంకా తీరలేదు. శివుణ్ణి ప్రార్థించాడు. ఆ ప్రార్థన ఆలకించిన పరమశివుడు ఈనాటి నుంచి అన్ని ఆలయాల్లో దేవతామూర్తుల వెనక భాగంలో తోరణంగా అగ్ర భాగంలో అలంకరించని చెప్తాడు. అది చాలా చక్కటి విషయం చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా పాట పాడొచ్చు కదా మా కోసం? ఫస్ట్ మనం గమనించం గాని ఫస్ట్ ఆలయంలో తోరణంగా ఉంటది అనమాట ఒక రాక్షసు ప్రతి ఆలయంలో. ఓకే. అది చాలా మంచి విషయం చెప్పారు. ఈసారి గమనిస్తాను నేను తప్పకుండా. ఏదైనా పాట పాడండి మా కోసం. పాట అంటే ఇది ఒక టిప్పు చెప్తాలే. ఏ పాడరా పాట? తర్వాత పాడతాలే ఏదైనా దేవుడి పాట. అలాగే అండి. ఓకే, చిట్కా చూపిస్తాయండి అయితే. ఆ చిట్కా అంటే మనకి ఇది ములగాకను జామాకు మెంతులు కలిపి బాగా మరగనిచ్చి ఆ కషాయం కనుక తాగితే కొంచెం మెలం వేసుకొని తాగితే షుగర్ తగ్గుద్ది, ఇమ్యూనిటీ పెరుగుద్ది అనమాట. అది ఓకే. జామాకు, మునగాకు, మెంతులు ఉడకబెట్టేసి ఆ కషాయం తీసుకుంటే షుగర్ ఉండే వాళ్ళకి తగ్గుతుంది అంటారు, షుగర్ లెవెల్స్. ఒక నెల రోజులు రాగాలి. ఓకే అండి, చాలా మంచి చిట్కా చెప్పేశారు. క్వశ్చన్కి వెళ్ళిపోదాం. వెళ్దామండి. క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసి వ్యవసాయం చేయడం ఏ యుగంలో ప్రారంభమైంది? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. వ్యవసాయం చేయడం ఏ యుగంలో ప్రారంభమైంది? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ ప్రాచీన శిలాయుగం, ఆప్షన్ బి మధ్య శిలాయుగం, ఆప్షన్ సి నవీన శిలాయుగం, ఆప్షన్ డి చాల్కోలిథిక్ యుగం. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. నేను ఒకటి చెప్తా. చెప్పండి, ఏదనుకుంటున్నారు? ప్రాచీన శిలాయుగం అనుకుంటున్నాను. ప్రాచీన శిలాయుగం అనుకుంటున్నారా? తెలుసా మీకు? చదివారు ఎక్కడైనా? ఎవరైనా చెప్పారా? నేను గట్టిగా చెప్పానండి, ఇప్పుడే ఆప్షన్స్ కూడా పోయింది. ఓకే, ఆప్షన్స్ వచ్చాయా? కనిపిస్తున్నాయా లేదా? లేదండి, అంటే పోయినాయి. మళ్ళీ రాసుకుంటా, చెప్పండి. వచ్చినాయి. ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం, చాల్కోలిథ్ యుగం. ప్రాచీన శిలాయుగం అనుకుంటున్నా. కార్తీక్ క్లూ ఇవ్వండి. టైం అయిపోయిందండి, ఫ్రీజ్ చేసేద్దాము. ఓకే, ఆప్షన్ ఏ ఫ్రీజ్ ప్లీజ్. ఓకే అండి, ఆన్సర్ కరెక్ట్ కాదో తెలుసుకునే ముందు మంచి పాట పాడండి. పాడతానన్నారు కదా దేవుడి పాట. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠ సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసర భయంకరి సర్వపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. అయిపోయిందా? అయిపోయింది. జై మాత్రే. ఓకే అండి, ఆన్సర్ కరెక్ట్ కదా చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. సారీ అండి, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి నవీన శిలాయుగం. వ్యవసాయం చేయడం ఏ యుగంలో ప్రారంభమైందంటే నవీన శిలాయుగంలో ప్రారంభమైందంట. నో ప్రాబ్లం అండి, చక్కటి క్వశ్చన్కి చక్కటి ఆన్సర్ తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ టైం ట్రై చేయండి. సరే, కంపల్సరీగా గెలవడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు గోదర్బార్ ప్రోడక్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే గోదర్బార్ ప్రోడక్ట్స్లో ఫుడ్ ఐటమ్స్, బాడీ కేర్ ఐటమ్స్, పూజ ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. గోదర్బార్ ప్రోడక్ట్స్ స్పెషాలిటీ ఏంటంటే 100% ఆర్గానిక్, అలాగే ఎటువంటి కెమికల్ యూసేజ్ అనేది మన గోదర్బార్ ప్రోడక్ట్స్లో లేదు. చాలా మంది చెప్తున్నారు మన గోదర్బార్ ప్రోడక్ట్స్ చాలా చాలా బాగున్నాయని. సో మీరు కూడా ట్రై చేయండి. హైదరాబాద్లో ఉండే వారికి గోదర్బార్ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ ఊర్లలో ఉండే వారికి గోదర్బార్ ప్రోడక్ట్స్ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న గోదర్బార్ ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి మీ నియర్ బై స్టోర్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ఇప్పుడు గోదర్బార్ ప్రోడక్ట్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సీతమ్మ వాకిట్లో లైవ్ షోలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సీతమ్మ వాకిట్లో లైవ్ షో ప్రెజెంటెడ్ బై గోదర్బార్. మన నెక్స్ట్ లక్కీ కాలర్ తో మాట్లాడతాం. హలో. హలో, హాయ్ అండి సీతమ్మ వాకిట్లో. హాయ్ అండి, సీతమ్మ వాకిట్లో ఎవరు మాట్లాడుతున్నారు? కృష్ణవేణి అండి, ప్రకాశం జిల్లా.
కృష్ణవేణి గారు ఎలా ఉన్నారు? ఆ, బాగున్నామండి. మీరు వచ్చినప్పుడే 2 సార్లు కలిసింది కానీ ఓడిపోయానండి. ఓకే, ఇవాళ గెలవడానికి 100% ట్రై చేద్దాం. మీరు ట్రై చేయండి, నేను కూడా ట్రై చేస్తాను మీకు హెల్ప్ చేయడానికి. నేను కూడా ట్రై చేస్తానండి. క్లూ ఏంటండి? షూర్ అండి. ప్రకాశం జిల్లాలో ఎక్కడ? ప్రకాశం జిల్లా చీరాల దగ్గర అండి. ఓకే, చీరాల. చీరాల పక్కన. ఓకే అండి, అక్కడ కేసెస్ ఎలా ఉన్నాయి? కరోనా కేసెస్ తగ్గాయా? ఎక్కువగానే ఉన్నాయండి. లాక్డౌన్ ఉంది, మాకు బయటకు వెళ్ళటం లేదు. ఓకే, జాగ్రత్తగా ఉండండి మరి. సరేనండి. వర్షం పడుతుందా అండి అక్కడ? లేదండి, మబ్బు పట్టింది. వర్షం అయితే లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. మొన్న పడింది వర్షమే. ఓకే, లంచ్ చేశారా? లేదండి, మన సీతంబాకు ఇట్లా అయిపోయాక చేస్తాం. ప్రోగ్రామ్ అయిపోయాక ఏం చేశారు స్పెషల్స్ ఇవాళ? పప్పు బెండకాయ వేపుడు అండి. ఓకే, ఇంకేంటండి, ఏం చేస్తుంటారు? విశేషాలు ఏంటి? ఇంకేం లేదండి, బాగానే ఉన్నాం. మన సీతంబాకు ఇట్ల కోసం ఎదురు వస్తున్నాం. కలవట్లేదు. అంతకుముందే 2 సార్లు కలిస్తే 2 సార్లు చెప్పలేకపోయానండి. టఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి. ఏం లేదు, ఇవాళ ట్రై చేయండి. మీరు తొందరగా గెస్ట్ చేస్తే నేను కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సరేనండి. ఇంకా అండి, కరోనాకు సంబంధించి అక్కడ బాగా లాక్డౌన్ నడుస్తుందన్నారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరి హెల్త్ పరంగా? మేము బయటకు వెళ్ళలేదండి. వెళ్ళినా మాస్క్ వేసుకొని శానిటైజర్ అవి మనిషికి దూరంగా అట్లా ఉంటున్నామండి. చాలా జాగ్రత్తగా ఉంటున్నాం 5 నెలల నుంచి. ఓకే, ఇంకా ఫుడ్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరి? ఫుడ్ అంటే కషాయం తాగుతున్నామండి. వేడి నీళ్లు వేడి తింటున్నాము. ఇంకా అవేనండి, అంటే రాకుండా కషాయం తాగుతున్నాం మార్నింగ్. ఓకే అండి, ఇంకా పిల్లలు ఉన్నారా? ఉన్నారండి. వాళ్ళు కూడా జాగ్రత్తగానే ఉంటున్నారు. బయటకు పంపించలేదు, ఇంట్లో నుంచి. ఓకే, ఏం చదువుతున్నారండి పిల్లలు? 8th క్లాస్ 6th క్లాస్ అండి. ఓకే ఓకే, సో వాళ్ళకి ఏమన్నా జనరల్ నాలెడ్జ్ కి సంబంధించి ఏమన్నా చెప్తున్నారా మరి క్వశ్చన్స్? వాళ్ళ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయండి, అవే వింటున్నారు. ఆన్లైన్ క్లాసెస్ నడుస్తున్నాయా? నడుస్తున్నాయండి. ఓకే ఓకే, సో వాళ్ళతో అయిపోతుండొచ్చు మీకు టైం అంతా. అవునండి, సరిపోతుంది. మన సీతం బాక్స్ లో మాత్రం కంపల్సరీ చూస్తామండి. ఫోన్ కలవట్లేదు. అందుకని ఈసారి మళ్ళీ ట్రై చేస్తున్నాం. ఈ రోజు కలిసింది. మన గోదావరి ప్రొడక్ట్స్ వాడుతున్నారా అండి? వాడుతున్నామండి. మాకుంది ఇక్కడ ఆయిల్, షాంపూ, సోప్స్, అవి అగరబత్తులు వాడతామండి. అగరబత్తులు కూడా మంచి స్మెల్ వస్తున్నాయి, చాలా బాగున్నాయి. ఓకే, చాలా మంది చెప్తున్నారు అగరబత్తి స్మెల్ చాలా చాలా బాగున్నాయి. చుట్టుపక్కల వాళ్ళందరూ అడుగుతున్నారు ఏంటిదని. అవునండి. ఓకే, ఆయిల్ షాంపూ ఎలా ఉందండి? ఆయిల్ షాంపూ చాలా బాగున్నాయండి. ఓకే, మీకు రిజల్ట్ ఎలా అనిపించింది? ఏంటండి రిజల్ట్ ఎలా అనిపించింది అంటున్నాను. ఏంటది అంటే అది వాడితే ఎలా అనిపిస్తుంది మీకు ఆయిల్ షాంపూ? చాలా బాగున్నాయండి, చాలా బాగుంది. మేము తెచ్చుకుంటున్నాం కూడా. అయిపోగానే వెళ్ళి తెచ్చుకుంటామండి. మాకుంది ఇక్కడ. ఓకే, సో ఫెస్టివల్ రాబోతుంది కదా, ఇంట్లో ఏమన్నా పనులు ఏమైనా చేస్తున్నారా? అంటే రేపు ఎల్లుండి మొదలు పెడతామండి. వినాయక చవితికి బయట ఏం చేయడం లేదు, ఇంట్లోనే బొమ్మను పెట్టుకుని పూజ చేసుకుంటాం. అదేనండి, అదే బెస్ట్. అవునండి. సో మాకోసం మంచి పాటకైనా చిట్కగానే చెప్పేసేయండి అయితే. చిట్కా చెప్తానండి. ఏ పాట పాడరా ఇవాళ? ఏంటి అందరూ పాటలు పాడనంటున్నారు? కాదులేండి, చిట్కా చెప్తాను. అంటే తొలసార్లు రాగి చెంబు ఉంటుంది కదండి, రాగి చెంబులో నైట్ ఆ నీళ్ళ రాగి చెంబులో ఒక నీళ్లు తీసుకుని దానిలో తొలసాకులు వేసుకుని నైట్ అంతా ఉంచి మార్నింగ్ బ్రష్ చేసుకోగానే ఆ నీళ్లు తాగితేయండి రక్తం శుద్ధి అవుతుంది. ఏమన్నా దోష లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయండి. ఓకే, రాగి చెంబులో లేకపోతే రాగి ఏదన్నా బౌల్లో ఏమంటారు తులసాకులు నీళ్ళలో నైట్ నానబెట్టేసి మార్నింగ్ తీసుకుంటే రక్తం శుద్ధి అవుతుంది. అలాగే ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉంటే తొలుగుతాయి అంటారు. కొంచెం పెద్దగా చెప్పండి అండి, చిన్నగా అనిపిస్తుంది. నేను పెద్దగానే చెప్తున్నానండి, మీకు వినిపించట్లేదు. చిన్నగా వస్తుంది వాయిస్. కొంచెం క్వశ్చన్ కూడా 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే అండి, తప్పకుండా. చాలా మంచి చిట్కా చెప్పారు, థ్యాంక్ యూ. సార్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా అండి? వెళ్దామండి. క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసి, 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఏ దారం ప్రాచుర్యం పొందింది? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను క్వశ్చన్. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఏ దారం ప్రాచుర్యం పొందింది? ఆప్షన్స్ ప్లీజ్. అవునండి.
ఆప్షన్ ఏ వచ్చేసి నైలాన్, ఆప్షన్ బి డెక్రాన్, ఆప్షన్ సి టెర్లిన్, ఆప్షన్ డి రేయాన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. టెర్లిన్ అండి. టెర్లినా టెర్లిన్ అనుకుంటున్నారా? అనుకుంటున్నానండి, సహాయం చేయండి అండి. అది కాకుండా వేరేది ఏదైనా చెప్పండి మరి. అది కాకుండా చెప్పాలా? అవునండి. టెర్లిన్ ఇంకోటి ఏంటండి? ఆప్షన్ ఏ నైలాన్, ఆప్షన్ బి డెక్రాన్, ఆప్షన్ సి టెర్లిన్, ఆప్షన్ డి రేయాన్. నైలాన్ ఏమో అనుకుంటున్నామండి. ఆప్షన్ ఏ అనుకుంటున్నారా మీరు? కొంచెం సహాయం చేయండి అండి, చిన్న సహాయం చేయండి, చెప్తాను. ఆప్షన్ ఏ ఫ్రీజ్ చేసేద్దాం అయితే. సరేనండి, అంటే కరెక్టేనండి. నేను హెల్ప్ చేస్తాను, మీరు సాంగ్ పాడతానంటే కంపల్సరీగా హెల్ప్ చేస్తాను. పాడతానండి, చిన్న పాట పాడతాను. ఓకే అండి, ఆప్షన్ ఏ ఫ్రీజ్ చేసేద్దాం అయితే. సరే. ఓకే, టైం అయిపోయింది, ఫ్రీజ్ చేసేద్దాం. ఆప్షన్ ఏ ఫ్రీజ్ ప్లీజ్. సరే. ఓకే అండి, మంచి సాంగ్ పాడండి అయితే మా కోసం. గున్న మామిడి కొమ్మ మీద గోళ్ళున్నాయి, ఒక గూటిలోన రామచిలుకు, ఒక గూటిలోన కోయిలుంది, చిలుకేమో పచ్చనిది, కోగిలేమో నల్లనిది, అయినా ఒక మనతో ఆరుంటిని కలిపింది, చిలుక కోయిల చేసిన చెలిమి, ముందు దరాలకు కరగని కలిమి. హలో, చాలా బాగా పాడారండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఆన్సర్ కరెక్ట్ కదా చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ మేడం. కంగ్రాచులేషన్స్ అండి, మీరు గోదర్బార్ ప్రోడక్ట్ ని గిఫ్ట్ గా పొందారు. రైట్, మన నెక్స్ట్ లక్కీ కాలర్ తో మాట్లాడదాం. హలో హలో హలో, హాయ్ అండి, వినిపిస్తుంది. ఎవరు? నా పేరు మౌనిక. మౌనిక గారు బాగున్నారా? బాగున్నా, నిన్ననే కాల్ చేశాను. గుర్తుపట్టాను. ఈరోజు విన్ చెయ్యి. ఏంటండి? ఈరోజు విన్ అయ్యేలా చెయ్యి. తప్పకుండా, మీరు తొందరగా గెస్ట్ చేస్తే విన్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను 100%. అలా చిన్న క్లూస్ ఇస్తే సరిపోతుంది, ఎందుకంటే నేను యూట్యూబ్ కూడా చూడను. చూడండి, నేను కూడా క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను కదా, టెన్షన్ పడకుండా మీరు కూల్గా చెప్పేసేయండి, సో తొందరగా అయిపోతుంది. అలాగే. ఓకే అండి, మాకోసం మంచి పాట కానీ చిట్కా కానీ చెప్పేసేయండి అయితే. పాట ఏం గుర్తు రావట్లేదు, చిట్కా వచ్చి చెప్తా. చెప్పండి. మనం ఊరు వెళ్తున్నప్పుడు ఫ్రిడ్జ్ ఆన్ చేస్తే కనుక 1 వీక్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫ్రిడ్జ్ లో బొగ్గు గానీ పెట్టేస్తే మనం వచ్చేసరికి ఫ్రిడ్జ్ వాసన పట్టకుండా ఉంటుంది. ఏంటండి, ఏం సెట్ చేయాలన్నారు ఫ్రిడ్జ్ లో? ఫ్రిడ్జ్ మనం బంద్ చేస్తాం కదా, 10 days దాకా 1 వీక్ దాకా వెళ్తే అప్పుడు ఫ్రిడ్జ్ లో బొగ్గు పెడితే కనుక ఫ్రిడ్జ్ మళ్ళీ మనం వచ్చేసరికి వాసన రాకుండా ఉంటుంది. ఏం పెట్టాలంటున్నారు, అర్థం కాలేదు నాకు. బొగ్గు బొగ్గు బొగ్గు. ఓకే, కోలు. సో ఊరికి వెళ్ళేటప్పుడు ఒక 3-4 రోజులు ఊరికి వెళ్తే గనక ఫ్రిడ్జ్ ఆఫ్ చేస్తే గనక ఫ్రిడ్జ్ లో బొగ్గు పెడితే వాసన రాకుండా నీట్గా ఉంటుందంటారు, హైజీన్ గా. ఓకే అండి, చాలా మంచి చిట్కా చెప్పారు. పాట పాడొచ్చు కదా? క్వశ్చన్ విన్నామని అప్పుడు ఐడియా రావట్లా. సో క్వశ్చన్ అయిపోయాక పాడతానంటారు. అవును. ఓకే, సరే అండి, క్వశ్చనర్కి వెళ్ళిపోదాం అయితే. అడుగమ్మా. ఓకే, క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసి, కాకతీయ కళా నైపుణ్యానికి ప్రతీకైన జాకారం శివాలయం ఏ జిల్లాలో ఉంది? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, స్పీడ్ గా రాసుకోవాలి. కాకతీయ కళా నైపుణ్యానికి ప్రతీకైన జాకారం శివాలయం కాకతీయ కళా నైపుణ్యానికి ప్రతీకైన జాకారం శివాలయం ఏ జిల్లాలో ఎక్కడుంది? అవును. కళా నైపుణ్యానికి ప్రతీక. ఓకే, ఆప్షన్స్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఒక్క నిమిషం. కాకతీయ కళా నైపుణ్యానికి హలో ప్రతీకైన జాకారం శివాలయం ఏ జిల్లాలో ఉంది? జాకారం శివాలయం ఎక్కడుంది? ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్స్ ప్లీజ్. ఓకే అండి, అవునండి, ఆప్షన్స్ చెప్తున్నాను, రాసుకోండి. ఆప్షన్ ఏ కామారెడ్డి. ఆప్షన్ బి మెదక్. ఆప్షన్ సి నిజామాబాద్.
ఆప్షన్ డి భూపాలపల్లి. భూపాలపల్లి. అవును. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. ఉండండి. కాకతీయ కళా నోట్ నైపుణ్యానికి చేసుకున్నారు కదా, ప్రధానమైన- టైం స్టార్ట్ అయింది, గెస్ట్ చేయండి మరి. ఇంకొకసారి రిపీట్ చేయరా క్వశ్చన్? కాకతీయ కళా నైపుణ్యానికి ప్రతీకైన జాకారం శివాలయం ఏ జిల్లాలో ఉంది? జాకారం శివాలయం. జాకారం అవునండి. శివాలయం ఎక్కడుంది? అవును. శివాలయం ఎక్కడ ఉంది రాసుకుంటున్నాను, అందుకని సారీ అమ్మా. ఒకసారి చెప్పేసేయండి, టైం అయిపోతుంది టైం. జాకారం శివాలయం ఎక్కడుంది కదా? అవునండి, తొందరగా చెప్తే నేను కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. హలో హలో చెప్పేసేయండి ఏదో ఒకటి. కామారెడ్డి అయితే ఎలా అవుతుంది? కామారెడ్డి కాకుండా ఏదో ఒకటి చెప్పండి, టైం అయిపోయింది. ఓకే అండి, కామారెడ్డి ఫ్రీజ్ చేసేద్దాం, టైం అయిపోయింది. వద్దు. భూపాలపల్లి. ఓకే అండి, ఆప్షన్ డి ఫ్రీజ్ ప్లీజ్. భూపాలపల్లి. ఓకే అండి, ఫ్రీజ్ చేసేస్తున్నాను, టైం అయిపోయింది. ఆప్షన్ డి ఫ్రీజ్ ప్లీజ్. ఆప్షన్ డి. ఓకే అండి, పాట పాడుతానన్నారుగా, పాడండి మరి. ముందు ఇది ఆన్సర్ చెప్పేశాక లేదు, మీరు పాట పాడితేనే ఆన్సర్ కరెక్ట్గా చూద్దాం. ఇదే రావట్లేదు అసలు పాటలు. నేను టెన్షన్ మీద 4 రోజులు బట్టి ఇదే ఓడుతున్నాను, వస్తే గెలుస్తున్నానా లేదా అనేది ఆలోచిస్తున్నాను. 4 రోజులు బట్టి ఇదే. ఓకే అండి, ఆన్సర్ కరెక్ట్గా చూసిద్దాం. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్ అంటే మీరు గోదర్బార్ ప్రోడక్ట్ని గిఫ్ట్గా పొందారు. గోదర్బార్ ప్రోడక్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే పూజ ఐటమ్స్లో స్వచ్ఛమైన పసుపు, స్వచ్ఛమైన కుంకుమ, అలాగే సాంబ్రాణి ధూప్, డిఫరెంట్ ఫ్రేగ్మెంట్స్ ఆఫ్ అగర్బత్తిస్ అందుబాటులో ఉన్నాయి. దేవుడికి పూజ చేసేటప్పుడు అన్ని స్వచ్ఛమైనవి సమర్పించాలంటారు కదా, సో మా గోదర్బార్ ప్రోడక్ట్స్ని ట్రై చేయండి. చాలామంది కాలర్స్ చెప్తున్నారు గోదర్బార్ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయని, సో మీరు కూడా ట్రై చేయండి. మన నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, సీతమ్మ వాకిట్లో అండి. అవునండి, సీతమ్మ వాకిట్లో ఎవరు మాట్లాడుతున్నారు? అనురాధ అండి, గుంటూరు జిల్లా. అనురాధ గారు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. మీ పేరు సంతోషి కదా? మాధురి అండి. మాధురి. అవునండి. బాగున్నారండి? బాగున్నానండి, చాలా బాగున్నాను. సో ఏం చేస్తుంటారు అనురాధ గారు? హౌస్ వైఫ్ అండి. ఏంటండి? హౌస్ వైఫ్ అండి, ఇంట్లో. ఓకే, ఇంట్లో పనులన్నీ అయిపోయాయి అయితే? అయిపోయినాయండి. 1 పూట కూర్చున్నాం. భోజనం చేశారా? చేయలేదండి, అయిపోయాక పోవండి. ఓకే, మన ప్రోగ్రామ్ అయిపోయాకే. ఏం చేశారు వంట? ఫిష్ అండి. ఓకే, సో ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు అనురాధ గారు? మన భారత్ టుడే చూస్తామండి, న్యూస్ అవి కూడా చూస్తాము. ఎక్కువగా మన భారత్ టుడే ఛానల్లో మీకు ఇష్టమైన ప్రోగ్రామ్ ఏది? మామూలు నవత గారితో చూడండి పాటలు. ఏంటండి? నవత గారిది పరిచయాలు వస్తాయి, పాటలు, సంగీత స్వరాలు. ఓకే ఓకే, అది చూస్తామండి. సీతమ్మ వాకిట్లో చూస్తాం, న్యూస్ చూస్తాం. సో ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు వాచింగ్ టీవీ కాకుండా? పనులు ఉంటాయి కదండి, పనులు అయిపోయాక ఇది చూస్తాము. ఇంట్లో పని ఉంటది కదా, అది సో అయిపోయాక పనులతో బిజీ అన్నమాట. ఇంట్లో పిల్లలు ఉన్నారా? ఒక పాప అండి, పెద్ద పాపే. హలో. ఇంకేంటండి విశేషాలు? ఇంకేమీ లేదండి, బానే ఉన్నాము. అంత ముందు 2 సార్లు చేశానండి, ఓడిపోయాను. అంటే క్లూ అందుకోలేకపోయాను. ఓకే, ఇవాళ ట్రై చేయండి అయితే, నేను కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సో మాకోసం మంచి పాట కానీ చుట్కి కానీ చెప్పండి. అమ్మవారి పాట పడతానండి. పాడండి. సాయంకాలపు సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. కాళ్ళకు గజ్జెలు కట్టింది, మెడలో హారము వేసింది, పిలచిన వెంటనే పలికింది, అడిగినదంతా ఇచ్చింది. సాయంకాలపు సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి, వచ్చును తల్లి మహాలక్ష్మి. బాగుందండి, చాలా బాగా పాడారండి అమ్మవారి పాట. థ్యాంక్ యూ అండి. అమ్మవారిని బాగా పూజిస్తుంటారా మీరు? ఏంటండి? అమ్మవారిని బాగా పూజిస్తుంటారా అంటున్నాను. పాటలు కొన్ని నేర్చుకున్నానండి, 2-3.
సో శ్రావణ మాసంలో బాగా పూజలు చేసుకున్నారు మరి వరలక్ష్మి వ్రతం అన్ని? అయిపోయింది కదండి ఈ రోజు. అవును, వాళ్ళతో అయిపోయింది. వినాయక చవితి వస్తుంది కదా. అవునండి, అదే బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అడుగుతున్నాను. చేసామండి. ఓకే, సో ఫెస్టివల్ రాబోతుందిగా, ఇంట్లో పనులను స్టార్ట్ చేసేసారా మరి? చేసామండి, ఇంకా ఆ రోజుకి తెచ్చుకుంటాము. అంటే ఈ సంవత్సరం బయటది బెటర్ కదా వినాయకుడిని. అవునులేండి, ఇంట్లో చేసుకుంటామండి. ఓకే, మాకు వస్తే మంచి చిట్కా చెప్పొచ్చు కదా. అదే క్వశ్చన్ అయిపోయాక చెప్తానండి. క్వశ్చన్ అయిపోయాక? ఓకే అండి, క్వశ్చన్కి వెళ్ళిపోదాం అయితే. క్వశ్చన్ ప్లీజ్. సరేనండి. క్వశ్చన్ వచ్చేసి, బెల్గాంలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ఎవరు అధ్యక్షత వహించారు? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, వినండి. ఓకే, బెల్గాంలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ఎవరు అధ్యక్షత వహించారు? ఆప్షన్స్ ప్లీజ్. సరే. ఆప్షన్ ఏ మోతీలాల్ నెహ్రూ, ఆప్షన్ బి గాంధీజీ, ఆప్షన్ సి వల్లభాయ్ పటేల్, ఆప్షన్ డి అన్బిసెంట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. నెహ్రూ గారండి. నెహ్రూ గారు అనుకుంటున్నారా? అనుకుంటున్నామండి, సహాయం చేయండి. ఇది మూడోసారి. నాకు కూడా తెలియదండి క్వశ్చన్ కి ఆన్సర్. ట్రై చేయండి. అది కాకుండా ఇంకోటి చెప్పమంటారా? ట్రై చేయండి మరి. ఏంటి? ట్రై చేయండి అంటున్నాను. ట్రై చేయండి అంటున్నారు. గెలిపించిందండి ఈసారి అలా? తప్పకుండా అండి, ఏదో ఒకటి చెప్పేసేయండి. వేరొకటి చెప్పనా? వల్లభాయ్ చెప్పనా? వల్లభాయ్ పటేల్ అనుకుంటున్నారా? అర్థం కావట్లేదండి, అందుకే అంటున్నా. ఓకే అండి, ఫ్రీజ్ చేసేద్దాం అయితే, టైం అయిపోయింది. ఓకే, టైం అయిపోయింది, ఫ్రీజ్ చేసేద్దాం. ఆప్షన్ సి ఫ్రీజ్ ప్లీజ్. ఓకే అండి, చిట్కా చెప్తానన్నారుగా, చెప్పండి. అల్లం రసం ఉంటుంది కదండి, అల్లం రసం కనుక తీసుకుంటే అజీర్తకు సంబంధించిన అవి వ్యాధులు ఉండవండి. మలబద్ధకం, అజీర్త అవి ఉండదు. ఓకే, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అల్లం రసం అంటున్నారా? అల్లం రసం. ఓకే, చాలా మంచి చిట్కా చెప్పారు. థ్యాంక్ యూ అండి. ఇంకేంటండి విశేషాలు? ఇంకేం లేదండి, అదే క్వశ్చన్ ఎప్పుడు టఫ్ క్వశ్చన్ వస్తుంది నాకు. అన్ని ఈ మధ్య టఫ్ క్వశ్చన్స్ ఉంటున్నాయి. అవును, అందుకే అర్థం కావట్లేదండి. నో ప్రాబ్లం అండి, నెక్స్ట్ టైం ట్రై చేయండి, ఈసారి కరెక్ట్ కాకపోతే. ఓకే, ఆన్సర్ కరెక్ట్ కదా చూసిద్దాం. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. సారీ అండి, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి గాంధీజీ. నేను ఆల్రెడీ హింట్ ఇచ్చాను, అది కాకుండా ఇంకోటి ట్రై చేయండి అని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గాంధీజీ. బెల్గాంలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ఎవరు అధ్యక్షత వహించారంటే గాంధీజీ గారు. నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం ట్రై చేయండి, ఈసారి కంపల్సరీగా మీరు విన్ అవుతారు. ఓకే, మన నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో. నమస్తే అండి. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ అండి, నా పేరు వీర వెంకటలక్ష్మి, తూర్పుగోదావరి జిల్లా. మళ్ళీ ఒకసారి చెప్పండి మీ నేమ్. వీర వెంకట లక్ష్మి గారా? వీర వెంకటలక్ష్మి, తూర్పుగోదావరి జిల్లా. ఓకే, తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడండి? ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడతారా? మీ వాయిస్ కొంచెం బయటకు వచ్చి మాట్లాడండి. వచ్చానండి బయటికి, వేములవాడ. ఓకే అండి, ఎలా ఉన్నారు లక్ష్మి గారు? చాలా బాగున్నానండి. మీరు కొత్తగా చూస్తున్నాను, మీ పేరేంటండి? నా పేరు మాధురి అండి. మాధురి, పేరు చాలా బాగుంది. అంటే ఇవాళ చూసాను మిమ్మల్ని. ఓకే, సో ఏం చేస్తుంటారు లక్ష్మి గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? అవును. సో ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? ఎక్కువ మీడియా వాచ్ చేస్తూ ఉంటాను. ఓకే, మన సీతమ్మ వాకిట్లో ప్రోగ్రామ్ ఎక్కువగా చూస్తుంటారు ఇంకా? అవును, డైలీ ఇంకా అదే. నెక్స్ట్ వినిపించట్లేదు, కొంచెం బయటకు వచ్చి మాట్లాడండి. ఫోన్ సరిగా పెట్టుకొని మాట్లాడండి, వినిపించట్లేదు. వార్తలు చూస్తుంటారు? అవునండి. ఓకే, మీకు న్యూస్ అంటే బాగా ఇంట్రెస్టా? జనరల్ నాలెడ్జ్ ఇటువంటివి తెలుసుకోవడం? అవును, ఇంట్రెస్ట్ గా ఉంది, బాగా ఇంట్రెస్ట్.
ప్లీజ్ క్వశ్చన్ ఇచ్చారా మీకు తర్వాత అన్ని మా తీరిగ్గా మాట్లాడతాను. తప్పకుండా కట్ అయిపోతామని భయం చాలా కలిసింది. అవునా, క్వశ్చన్కి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే? తర్వాత నేను అన్ని చెప్తాను మీకు. పాట పాడతారా నా కోసం? పాడతాను క్వశ్చన్ ఇచ్చేయండి. ఓకే, క్వశ్చన్కి చెప్తాను, పాట పాడతాను. ఓకే అండి, క్వశ్చన్కి వెళ్ళిపోదాం అయితే. క్వశ్చన్ నేను చెప్పేటప్పుడు జాగ్రత్తగా చూడండి, వినండి. ఓకే, అలాగే. క్వశ్చన్ ప్లీజ్. అలాగే. క్వశ్చన్ వచ్చేసింది, స్వచ్ఛ సాధి కార్యక్రమానికి ప్రచారకర్తగా ఎవరు ఎంపికయ్యారు? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను క్వశ్చన్. స్వచ్ఛ సాధి కార్యక్రమానికి ప్రచారకర్తగా ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ శ్రద్ధా కపూర్, ఆప్షన్ బి కంగనా రనౌత్, ఆప్షన్ సి దియా మిర్జా, ఆప్షన్ డి సోనాక్షి సిన్హా. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. ఒక్క నిమిషం, ఇంకా రాలేదు ఆప్షన్. నేను ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. ఏ అనుకుంటున్నానండి, కాకపోతే క్లూ ఇవ్వండి మేడం. ఏ అనుకుంటున్నారా? అవునండి, కాకపోతే క్లూ ఇవ్వండి. ఇంకోసారి ఆలోచించి వేరే ఆప్షన్ చెప్పండి మరి. వేరే ఆప్షన్ చిన్న వేరే ఆప్షన్ చూడండి. బాగా గెస్ట్ చేసి చెప్పండి, టైం అయిపోతుంది. బి అనుకుంటున్నానండి. ఇంకా బి అనుకుంటున్నారా? అవును. ఓకే అండి, ఫ్రీజ్ చేసిద్దాం అయితే, టైం అయిపోయింది. ఆప్షన్ బి ఫ్రీజ్ ప్లీజ్. ఓకే, పాట పాడుతానన్నారుగా, క్వశ్చన్ అయిపోయాక పాడండి. పాడతాను, మా బాబు పాడతాడండి. ఓకే అండి. Let's talk commodity. Let's talk commodity. హలో, హలో చెప్పండి. పాడేశారా పాప బాబా? పాడేసాడండి, బాబండి. అయిపోయిందా పాట? మీరు చిట్కా చెప్పండి అయితే. చిట్కా చెప్పమంటారా? తలపోటు ఎక్కువగా వస్తుంది కదండి చాలా మందికి. అవును. వాళ్ళు గోరింటాకు రుబ్బుకుని నక్కల మీద పెట్టుకుంటే కొంచెం చల్లగా అలాగే తలపోటు తగ్గుద్దండి. ఏంటండి మళ్ళీ చెప్పండి, అర్థం కాలేదు. తలపోటు గోరింటాకు పెట్టుకుంటే నన్నెత్తి మీద నక్కల మీద సరిగ్గా మయాన్ని పాపిడి మీద గోరింటాకు రుబ్బేసుకొని పెట్టుకుంటే అది తగ్గుద్దండి బాగా, తలపోటు అన్నది రాదు. హెడ్ ఏక్ ఉన్న వాళ్ళు గోరింటాకు మిక్స్ చేసి హెడ్ మీద పెట్టుకోమంటారు, ఫోర్ హెడ్ మీద. అవును, వేడి లాగాలి. ఓకే, చాలా మంచి చిట్కా చెప్పారు, థ్యాంక్ యూ అండి. మీరు పాట పాడండి. నేనా? నాకు పాటలు అంటే హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది, అందమైన అబద్ధం ఆడుతున్న వయస్సు నాలో పెంచుతున్నది, చూపులోనే బతిక కళ్ళు తెచ్చి స్వప్నాన్ని కన్నా తెలుసారి, కళ్ళు తెచ్చి స్వప్నాన్ని కన్నా. హలో, చాలా బాగా పాడారు, పాటలు రావంటారు, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ అండి. ఆన్సర్ కరెక్ట్ కాదు చూసిద్దాం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. సారీ అండి, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి దియా మిర్జా. ఏదో చెప్పరా నాకు అర్థం. సో మా కోసం ఇంకేదైనా పాట పాడచ్చు, లేకపోతే చిట్కే చెప్పండి. రైట్, కాల్ కరెక్ట్ అయినట్టుంది. సో స్వచ్ఛ సాధి కార్యక్రమానికి ప్రచారకర్తగా ఎవరు ఎంపికయ్యారంటే దియా మిర్జా ఎంపికయ్యారట. నో ప్రాబ్లం అండి, నెక్స్ట్ టైం ట్రై చేయండి, ఈసారి కంపల్సరీగా మీరు గెలుస్తారని ఆశిద్దాం. సో గోదర్బార్ ప్రోడక్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే, గోదర్బార్ ప్రోడక్ట్స్లో బాడీ కేర్ ఐటమ్స్ గురించి మనం మాట్లాడుకుంటే, బాడీ కేర్ ఐటమ్స్లో హర్బల్ షాంపూ, హర్బల్ సోప్, అలాగే హర్బల్ ఆయిల్ అందుబాటులో ఉంది. చాలామంది చెప్తున్నారు ఆయిల్ షాంపూ చాలా బాగున్నాయని, హెయిర్ ప్రాబ్లం ఉండే వారికి హెయిర్ ప్రాబ్లం తగ్గిందని. సో మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో హైజీన్గా హెల్తీగా ఉండడానికి గోదర్బార్ వాళ్ళు శానిటైజర్స్ కూడా సేల్ చేస్తున్నారు. సో మీరు ట్రై చేయండి. హైదరాబాద్లో ఉండే వారికి గోదర్బార్ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ ఊర్లలో ఉండే వారికి గోదర్బార్ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న గోదర్బార్ ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి మీ నియర్ బై స్టోర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మన నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో హలో
హలో, హాయ్ అండి, ఎవరు? నేను విజయలక్ష్మి, విజయలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుడివాడ. ఎలా ఉన్నారు విజయలక్ష్మి గారు? బాగున్నామండి. కొంచెం గట్టిగా మాట్లాడరా? బాగున్నాం మాదిరి. ఓకే, భోంచేశారా విజయలక్ష్మి గారు? లేదు, షో అవ్వాలి. ఏం చేశారు వంట? వంట మళ్ళా అరటికాయ ఫ్రై, రసం. మంచి కాంబినేషన్ అయితే. అరటికాయ ఫ్రై, రసం. సో అక్కడ కరోనా కేసెస్ ఎలా ఉన్నాయండి మీ ఏరియాలో? తగ్గాయా? ఉన్నాయి టౌన్ లో ఉంది. ఓకే, సో జాగ్రత్తగా ఉండండి మరి. హలో, జాగ్రత్తగా ఉండండి మరి అంటున్నా. అలాగే అలాగే. మాకోసం మంచి పాట కానీ చుట్క కానీ చెప్పండి. చెప్తాను. మాకు కొంచెం లేట్ గా వస్తుంది, కొంచెం బాగా చెప్పండి. సరే, నేను రిపీట్ చేస్తాను 2 times. ఓకే ఓకే, ఓకే. పాడండి పాట. మనము వంట అది చేస్తా ఉంటాం కదా, మ్మ్. అప్పుడు ఆయిల్ అది పొయ్యి మీద కానీ ఫ్లోర్ మీద కానీ పడుతుంది కదా. వంట చేసేటప్పుడు ఏదో అన్నారు, నాకు వినిపించట్లేదు. ఆయిల్ వంట చేసేటప్పుడు ఆయిల్ కింద కానీ ఫ్లోర్ అదే పడుతుంది కదా పొయ్యి చుట్టూ అట్లా. అవునండి. అది కొంచెం మనం బియ్యం పిండి దాని మీద తినేసి అదంతా క్లీన్ చేసేసి తర్వాత వాటర్ పెట్టి క్లీన్ చేసుకుంటే జిడ్డు అది బాగా తగ్గుతుంది. ఓకే అండి, చాలా మంచి చిట్కా చెప్పారు. థ్యాంక్ యూ. క్వశ్చన్కి వెళ్ళిపోదాం. మనకి డేంజర్ లేకుండానే ఉంటుంది. క్వశ్చన్కి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. ఓకే, క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసింది, ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్ 2017ను ఫిబ్రవరిలో ఎక్కడ నిర్వహించారు? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను క్వశ్చన్. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్ 2017ను ఫిబ్రవరిలో ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి కోల్కతా, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ డి ఢిల్లీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. ముంబై అనుకుంటున్నాను, చెప్పండి. ముంబై అనుకుంటున్నారా? చదివారా మీరు ఎక్కడన్నా? బాగా ఆలోచించి చెప్పండి. ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి కోల్కతా, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ డి ఢిల్లీ. అవునండి. కోల్కతా అనుకుంటున్నారు. ఫ్రీజ్ చేసేద్దాం అయితే, టైం అయిపోతుంది. ఓకే, ఫ్రీజ్ చేసేద్దాంలేండి. ఆప్షన్ బి ఫ్రీజ్ ప్లీజ్. ఆప్షన్ బి కోల్కతా ఫ్రీజ్ చేసేసాను. ఓకే, ఆన్సర్ కరెక్ట్ కదా చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. సారీ అండి, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఢిల్లీ. నో ప్రాబ్లం అండి, కరెక్ట్ మంచి క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ తెలుసుకున్నాం. సో నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్ 2017ను ఫిబ్రవరిలో ఎక్కడ నిర్వహించారంటే ఢిల్లీలో నిర్వహించారట. సో మన గోదర్బార్ ప్రోడక్ట్స్లో ఫుడ్ ఐటమ్స్ గురించి డిస్కస్ చేసుకుంటే హెల్దీ అలవీరా జ్యూస్, అలాగే సాంబార్ పౌడర్, రసం పౌడర్, కారం, పసుపు, అలాగే జాగరీ పౌడర్, హనీ, ఇలా చాలా అందుబాటులో ఉన్నాయి ఆర్గానిక్వి. సో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో, ఈ కరోనా టైంలో ఎంత ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడితే అంత మంచిది. కాబట్టి మన గోదర్బార్ ప్రోడక్ట్స్ని ట్రై చేయండి. చాలామంది చెప్తున్నారు గోదర్బార్ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయని. సో మీరు కూడా ట్రై చేయండి. హైదరాబాద్లో ఉండే వారికి గోదర్బార్ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ ఊర్లలో ఉండే వారికి గోదర్బార్ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న గోదర్బార్ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ నియర్ బై స్టోర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అలాగే ఇవాళ కాల్ కనెక్ట్ అయిన వాళ్ళందరికీ, గెలిచిన వాళ్ళందరికీ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. అలాగే కాల్ కనెక్ట్ అవ్వని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ టుమారో ట్రై చేయండి, కంపల్సరీగా కాల్ కనెక్ట్ అవుతుంది. ఇది వాళ్ళ సీతమ్మ వాకిట్లో లైవ్ షో ప్రెజెంటెడ్ బై గోదర్బార్. కీప్ వాచింగ్ భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.